వైరా లింక్ కెనాల్ పనులపై ఫోకస్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో సీఎం జిల్లా టూర్కు వచ్చేలోపు కెనాల్ పూర్తి కావాలన్నారు. వైద్య బదిలీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించారు మంత్రి దామోదర. బదిలీలో తప్పు చేసినట్టు తేలితే ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. ఆటిజం పిల్లలకు పేరెంట్స్ కు నయ్యి దిశ హెల్ప్ లైన్ ఒక వరమన్నారు మంత్రి సీతక్క. రేపు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చేలోపు వైరా లింక్ కెనాల్ పనులు పూర్తి కావాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమాం నగర్ దగ్గర వైరా లింక్ కెనాల్ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. వైద్య బదిలీలలో భారీ అవినీతి జరిగిందని మీడియాలో వచ్చిన కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే ఎంతటి స్థాయి వారినైనా వదలకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు మంత్రి. ఆటిజం పిల్లలకు, పేరెంట్స్ కు నయ్యి దిశ హెల్ప్ లైన్ ఒక వరమని అన్నారు మంత్రి సీతక్క. రాజ్యాంగం దివ్యాంగులకు, వారి కుటుంబాలకు కూడా హక్కులు కల్పిస్తుందన్నారు. హక్కుల పట్ల వారికి అవగాహన కల్పించడం అవసరమన్నారు. ఆటిజం, మేధో వైకల్యం, ఎదుగుదల లోపమున్న పిల్లల కుటుంబాల కోసం నయ్యి దిశ హెల్ప్ లైన్ ను సెక్రటేరియట్ లో ప్రారంభించారు మంత్రి సీతక్క. చాలా మందికి ఇప్పుడు మన ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళాలి, ఏం అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అని తెలియక అయోమయంలో ఉండి కూడా చాలా సమస్యల నుంచి సమస్యల్లోకి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళని పాపం అంటే ఇబ్బందితో ఉన్నటువంటి పిల్లల్ని ట్రీట్ చేయడం ఎట్లా, వాళ్ళతో ఎట్లా ఉండాలి అని, వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, ఎలా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అని కూడా కొంత తెలియక కూడా చాలా మంది అవి అంటే పొందడం లేదు. అది ప్రాబ్లం ఉంది. రేపు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. సభాస్థలిని కుట్ర గేటు దగ్గర మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తమ పార్లమెంటు అవార్డు మన ప్రాంతవాసి జైపాల్ రెడ్డి గారి యొక్క సంస్మరణ సభ, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఆ మీటింగ్ అయిన తర్వాత కొత్త చౌరస్తాలో, కొత్త సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆర్డీఎస్ కు నీళ్లు రాకుండా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే తుంగభద్ర నీటిని ఆర్డీఎస్ కెనాల్ కు వదలకుండా ఆపేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సింతనూరులో ఆర్డీఎస్ కాలువకు తుంగభద్ర నీటిని విడుదల చేశారు నేతలు, అధికారులు. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి తుంబిల్ల లిఫ్ట్ గానీ, ప్యాకేజ్ 1, 2 పనుల ప్రారంభం కానీ ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా నేను సాధించిన విజయంగా భావిస్తూ, ఇప్పుడు అకాల వర్షాలు పడడం వల్ల పైన నీళ్లున్నప్పటికీ ఈ మెట్ట ప్రాంతంలో, ఈ పై ప్రాంతంలో ఇంకా కూడా కాలువ నీళ్ళు అవసరం పడతాయన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు 87,500 ఎకరాలకు రావాల్సిన 15.9 టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ ద్వారా రావడానికి ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్న దానికి నిదర్శనమే ఈరోజు ఆర్డీఎస్ కు నీళ్లు ఇవ్వడం జరిగింది. భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ శివారులోని పెద్ద చెరువు తూము తెగిపోయింది. చెరువులోని నీరంతా వృధాగా వాగులో కలుస్తోంది. దీంతో చెరువు ఆయకట్టు పొలాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. వరదలకు చేపలన్నీ కొట్టుకుపోవడంతో మత్స్యకారులకు లక్షల్లో నష్టం జరిగింది. తెగిన చెరువు తూములను పరిశీలించారు కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. వర్షాలు తగ్గగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు అధికారులు.